నమస్తే, వెల్కమ్ టు బిసిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో తొలగించిన విగ్రహాలను ప్రజల అభిష్టం మేరకు తిరిగి యథాస్థానంలో స్థాపించడం జరుగుతోంది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. బంగ్లాదేశ్లో హిందువులను అతి కిరాతకంగా చంపుతున్న వారిని వెంటనే శిక్షించాలి. బజరంగ్ దళ్ బాపట్ల అధ్యక్షులు నాలం నరేష్. మానవ సేవే మాధవ సేవగా భావించి ప్రతివారం పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పఠాన్ అహ్మద్ బాషా. బాపట్ల పట్టణంలో తొలగించిన విగ్రహాలను ప్రజల అభిష్టం మేరకు తిరిగి యథాతథంగా స్థాపించు స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. వంగవీటి రంగా 37వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని భీమావారిపాళెంలో గల రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగా జీవితం అందరికీ ఆదర్శమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజల పోరాటమే తన పోరాటమని నమ్మిన వ్యక్తి అని గుర్తు చేశారు. భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలు బతికే ఉంటాయన్నారు. పేదవాళ్లు చేసే ప్రతి పోరాటంలో రంగా ఎప్పుడూ బ్రతికే ఉంటారని అన్నారు. వంగవీటి రంగా విగ్రహాన్ని సూర్యలంక రోడ్లోని ఇమ్మిడిశెట్టివారిపాళెం వద్ద ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ప్రజల అభిష్టం మేరకు తొలగించిన పాత విగ్రహాలను మరలా అదే స్థానంలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసరావు, జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, పేరం గరుడ చలం నాయుడు, సత్రం కమిటీ చైర్మన్ తులసి కుమారి, జనసేన పార్టీ నాయకులు విన్నకోట సురేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మోహన రంగా గారి గురించి, ఆయన పోరాట పటిమ గురించి మనందరికీ తెలిసిందే. కాపు సామాజిక వర్గమే కాకుండా విజయవాడలో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్న వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. బాపట్ల విషయానికి వస్తే కాపు సామాజిక వర్గ మనోభావాలు వంగవీటి మోహన్ రంగా చుట్టూ తిరుగుతాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ మనోభావాలు బాగుండాలి. కాపు సామాజిక వర్గం బాపట్లలో చాలా ఎక్కువగా ఉంది. అవి పుణికి పుచ్చునేటట్టుగా వీళ్ళందరూ ఒక కోరిక కోరుతా ఉన్నారు. వంగవీటి మోహన రంగా గారి విగ్రహాన్ని ఇమ్మడిశెట్టిపాలెం దగ్గర పెట్టాలి అని. అలాగే గరుడాచలం నాయుడు గారు ఈ ప్రాంతంలో ఎన్నో, ఈ రోజైతే 700 కోట్ల పైచీలకు ఆయన ఆస్తులు దానం చేస్తున్న వ్యక్తి. ఆయన విగ్రహం కూడా సీల్ రోడ్లో ప్రతిష్ఠించాలి. ఇమ్మడిశెట్టిపాలెం దగ్గర వంగవీటి రంగా గారి విగ్రహం ప్రతిష్ఠించాలి అనేది అందరి మనోభావాల మేరకు ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఆ తీసిన విగ్రహాలు కూడా చాలా మంది పొలిటికల్ నాయకులు నేను ఈ మధ్య మాట్లాడటం జరిగింది. అలాగే మన ప్రాంతానికి సంబంధించి ఎక్స్ ఎమ్మెల్సీ గారు అన్నం సతీష్ ప్రభాకర్ గారు కూడా మెయిన్ రోడ్లో తీసిన విగ్రహాలు ఎక్కడ విగ్రహాలు అక్కడ పెడితే బాపట్ల ప్రజల మనోభావాలు బాగుంటాయి ఆయన ఈ మధ్యకాలంలో తెలియజేశారు. అలాగే నేను బయట కూడా చాలా మందిని పర్సనల్గా ఎంక్వైరీ చేయటం, ప్రజాపాలనకి దగ్గరగా, ప్రజాభిప్రాయానికి దగ్గరగా ఎక్కడ విగ్రహాలు అక్కడే మరలా కోన ప్రభాకర్ రావు గారి విగ్రహం కానివ్వండి, నందమూరి తారక రామారావు గారు కానివ్వండి, ఇతరులు చాలామంది ఉన్నారు. ఆ విగ్రహాలన్నీ కూడా ఎక్కడ విగ్రహాలు అక్కడే పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా మేము ముందుకి వెళ్తాం. అందులో భాగంగా సీల్ రోడ్లో మాత్రం గరుడాచల నాయుడు గారి విగ్రహాన్ని తప్పనిసరిగా ప్రతిష్ఠించాలి. అలాగే ఇమ్మడిశెట్టిపాలెం కానివ్వండి, మన ప్రాంతానికి సంబంధించి వంగవీటి మోహన రంగా గారి విగ్రహం కూడా అడుగుతూ ఉన్నారు. రోడ్డు మీద అది కూడా ప్రతిష్ఠిస్తే ప్రజలు మనోభావాలకి దగ్గరగా బాపట్ల ఉండాలి అనే ఉద్దేశంతో ఇలా ముందుకు వెళ్తాం. కర్లపాళ్లెం మండలం యాచలి గ్రామంలో వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కాపు కమ్యూనిటీ హాల్ వద్ద ఉన్న వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాలలు వేసి బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాపు సేవా సంఘం అధ్యక్షులు ఇక్కుర్తి శ్రీనివాసరావు, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ చైర్మన్ ఇక్కుర్తి చక్రపాణి, తాండ్ర శ్రీరామ్, సూర లక్ష్మీనారాయణ, ఏలూరి నాగేశ్వరరావు, బొప్పిసం శ్రీనివాసరావు, ఇక్కుర్తి ప్రసాద్,
మడసాని లీలాకృష్ణ, మైలా గోపి, కాపు సేవా సంఘం పెద్దలు, నాయకులు, రంగ అభిమానులు పాల్గొన్నారు. మానవ సేవయే మాధవ సేవగా భావించి ప్రతి శుక్రవారం పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అబ్దుల్ కలాం ప్రెసిడెంట్, గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. కర్లపాళ్లెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాళ్లెం మండలం పెద్దగొల్లపాలెంలోని నిరుపేద కుటుంబాలకి ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా 10 కేజీల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్నవారికి ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందన్నారు. దాతలు, సభ్యుల సహకారంతో క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సుబానీ, పమిడి రవి, షేక్ ఇబ్రహీం, షేక్ బహదూర్ బాషా తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మరి ఈరోజు కర్లపాలెం మండలంలోని పెద్దగొల్లపాలెం గ్రామం నుండి సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని మాకు తెలియపరచడం జరిగింది. తెలియపరిచిన వెంటనే మా ఫౌండేషన్ సభ్యులతో మాట్లాడి మరి ఎమ్మటే స్పందించి మరి ఈరోజు పెద్దగొల్లపాలెంలోని ఒక నిరుపేద కుటుంబానికి 10 కేజీల బియ్యం ఇవ్వటం జరిగింది. మరి ఇదే విధంగా ఎక్కడైనా సరే తెలుసుకొని మా ఫౌండేషన్ వారికి సమాచారం అందిస్తే మేము సేవ చేయటానికి సిద్ధంగా ఉన్నాము. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా బియ్యం పంపిణీ కార్యక్రమం, మరి నిరుపేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం, మరి అనారోగ్యంగా ఉన్న వారికి మందులు పంపిణీ కార్యక్రమం, నిరుపేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి నోట్బుక్లు కూడా పంపిణీ కార్యక్రమం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మీడియా ద్వారా తెలుసుకొని అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారికి ఫోన్ చేసిన వెంటనే స్పందించి మా గ్రామానికి వచ్చి మాకు సహాయం చేసినందుకు అబ్దుల్ కలాం సంస్థ వారికి ధన్యవాదాలు. పేదల పెన్నిధిగా పేరు పొందిన వంగవీటి మోహనరంగ చిరస్మరణీయుడని రాష్ట్ర మాజీ సైనిక సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా బాపట్ల పట్టణంలోని భీమావారిపాళెంలో గల రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విజయవాడలో పెచ్చురిల్లిన రౌడీయిజాన్ని కట్టడి చేస్తూ గుండాలపై ఉక్కుపాదం మోపుతూ ప్రజా బంధువుగా పేదల పక్షపాతిగా పేరు పొందటమే కాకుండా విజయవాడ శాసనసభ్యుడిగా పేదలకు వంగవీటి మోహనరంగ చేసిన సేవలు చిరస్మరణీయంగా మిగిలిపోతాయని అన్నారు. పేదల సంక్షేమం కోసం నిరాహార దీక్ష చేస్తున్న మోహనరంగను దారుణంగా హత్య చేయటం బాధాకరమని తెలియజేశారు. పేదల కళ్లల్లో ఆనందాన్ని చూడాలి అనే వంగవీటి మోహనరంగ సిద్ధాంతాన్ని నేటికి ఆయన అభిమానులు గుర్తుంచుకోవటం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో జనసేన నాయకులు విన్నకోట సురేష్, రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారులు సుంకర శేషగిరిరావు, చలికొండ వెంకట కృష్ణారావు, రుక్మాందర్రావు, పల్లప్రోలు వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి వర్ధంతి సందర్భంగా మరి వారికి బాపట్ల పట్టణం భీమవారిపాలెంలో ఉన్నటువంటి వారి విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించుకోవడం జరిగింది. మరి వంగవీటి మోహన్ రంగ గారు పేదల పక్షాన నిలబడుతూ పేదల కోసం మరి అహర్నిశలు పాటుపడుతూ మరి పేదల కోసం పోరాడుతూనే మరి ప్రాణాలు వదిలినటువంటి మహనీయుడు వంగవీటి మోహన్ రంగ గారు. మరి ఆ రోజుల్లో విజయవాడలో ఉన్నటువంటి రౌడీయుజాన్ని, విజయవాడలో విస్తరించి ఉన్నటువంటి గూండాయుజాన్ని అంతమొందించడం కోసం ప్రజల పక్షాన ప్రజా ప్రతినిధిగా పోరాడి ఒక శాసనసభ్యునిగా వారు చేసినటువంటి సేవలు ఎనలేనివి. ఈ రోజు కూడా విజయవాడ పరిసర ప్రాంతాలనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రంగా గారిని మరి కొలుసుకుంటున్నారు, పూజించుకుంటున్నారు, గుర్తుంచుకుంటున్నారు అంటే వారి యొక్క సేవలే మరి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్లో హిందువుల అతి కిరాతకంగా చంపుతున్న వారిని శిక్షించాలని బజరంగ్ దళ్ అధ్యక్షులు నాళం నరేష్ డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంయుక్తంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశం నుండి కొన్ని దేశాలు విడిపోయాయని, అందులో కొన్ని ముస్లిం దేశాలుగా, కొన్ని బౌద్ధ దేశాలుగా, కొన్ని క్రిస్టియన్ దేశాలుగా ఉన్నాయని, ఎక్కడా లేని విధంగా బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు చేయటం హేయమైన చర్య అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. హిందువులను చంపిన వ్యక్తులను క్షమించరాదని అన్నారు. బంగ్లాదేశ్కు స్వాతంత్రం రావటానికి హిందువులు కూడా పోరాడారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. భారతదేశంలో అన్ని మతాల వారు ఉన్నారని, ఒకరికి ఒకరు గౌరవం అందిపుచ్చుకుంటున్నారని అన్నారు. హిందువులపై వివక్ష తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి చీమల దిన్నె శివనారాయణ, ప్రసాదరావు, బజరంగ్ దళ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యంగా వచ్చి భారతదేశం నుంచి 14-15 దేశాలు విడిపోయినాయండి. అందులో ఏ ఒక్క దేశం కూడా హిందూ దేశంగా లేదు. కొన్ని ముస్లిం దేశాలుగా ఉన్నాయి, కొన్ని క్రిస్టియన్ దేశాలుగా ఉన్నాయి, కొన్ని బౌద్ధ దేశాలుగా ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి పాకిస్తాను, ఆ పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్, ఈ రెండు ముస్లిం దేశాలు అయినప్పటికీ ఇక్కడ కూడా హిందువులు జీవిస్తున్నారు. వాళ్ళు మైనార్టీగానే ఉన్నారు. అయినప్పటికీ కొన్ని కార్యక్రమాలు హిందువుల పట్ల వివక్షత చూపిస్తున్నారు. అదేంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో స్వతంత్రం రావడానికి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ స్వతంత్రం రావడానికి కష్టపడిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు ఎవరన్నా ఉంటే రిజర్వేషన్ ఇచ్చే కార్యక్రమం పెట్టారండి. దీంట్లో హిందువులకి ఇచ్చే రిజర్వేషన్ ఏమీ లేదు. మిలిటరీ వాళ్ళకి మాత్రం రిజర్వేషన్ ఉంది. ఈ మిలిటరీ వాళ్ళకి ఉన్న రిజర్వేషన్కి ఆ పాత గవర్నమెంట్కి కొత్త గవర్నమెంట్కి బంగ్లాదేశ్లో గొడవలు జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి వాళ్ళు తేల్చుకోవాల్సింది పోనిచ్చి ఇది హిందువులకి ఏమాత్రం రిజర్వేషన్ లేనటువంటి వాళ్ళని తనటం, వాళ్ళ ఆస్తులు రాకపోవటం, వాళ్ళని చంపేయటం ఎంతవరకు సమంజసం? బంగ్లాదేశ్ ఏర్పడటం కోసం పాకిస్తాన్లో అంతకుముందు కలిసి ఉండేది. అలా పాకిస్తాన్ నుంచి విడిపోవడానికి భారతదేశం చాలా కష్టపడి వాళ్ళకి బంగ్లాదేశ్ అనే దేశాన్ని విడగొట్టి అప్పచెప్పిన తర్వాత బంగ్లాదేశ్లో చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టారు. భారతదేశం తరఫున హాస్పిటల్స్ పెట్టారు. భారతదేశం తరఫున చాలా ఇతోధికంగా ఆర్థిక సహాయం చేశారు పొరుగునున్న బంగ్లాదేశ్ అభివృద్ధి కోసం. అయినప్పటికీ ఏమాత్రం బుద్ధి లేకుండా నక్కదిచ్చులు చూపించుకుంటూ ఈనాడు హిందువుల్ని చంపడం ఎంతవరకు సమంజసం? అసలు రిజర్వేషన్ వ్యవస్థ లేదు. ఇప్పుడు చిన్న సూచన చేస్తున్నామండి ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే అమిత్ షా గారికి, బంగ్లాదేశ్ తరఫున భారతదేశంలో ఉన్న బంగ్లాదేశ్ వాళ్ళ హింస తగ్గిపోవడం కోసం బాపట్లో ఉన్న బజరంగ్ దళ్ ముఖ్యమైన సూచన ఒకటి చేస్తుంది. అదేంటంటే 30 సంవత్సరాల క్రితం అయోధ్యలో బాబ్రీ మసీద్ పడవేయడానికి భారతదేశం మొత్తం రైళ్లు నడిపి ఉచితంగా అక్కడ అయోధ్యకు తీసుకెళ్లి బాబ్రీ మసీద్ పడేసాం. మళ్ళీ అలాంటి సమస్య మళ్ళీ ఇప్పుడు మనకి అలాంటి అవకాశం ఇప్పుడు ఆసన్నమైంది. ఇట్లాగే ఇంతకుముందు ఒకసారి సంవత్సరం క్రితం చెప్పారు బంగ్లాదేశ్లో హిందువులు చంపొద్దని. అయినా అనుకున్న మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం ఇలాగే చేస్తున్నారు. కాబట్టి భారతదేశం అంతా రైళ్లు నడిపి హిందువులందరినీ భారతదేశం బంగ్లాదేశ్ మధ్యలో 5-6 బార్డర్లు ఉన్నాయి, అక్కడ దించండి. వేరే తెలుగు హిందువులు దిద్ది చేతులు వెపలిచ్చి వారం పాటు వదలండి. వారంలో కల్లా సమస్య చక్కదిద్ది హిందువులు వెనక్కి వస్తారని ఈ సూచన బాపట్ల ఉన్న బజరంగ్ దళ్ సూచన చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ కాళిదాస షిరిడి సాయి ప్రేమ మందిరం ఆలయం వద్ద కాళిదాసు కుటుంబ సభ్యులతో ఎంతో విశేషమైన పూజలు నిర్వహించారు. బాపట్ల పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద వేంచేసి ఉన్న సాయిబాబా ఆలయం వద్ద చరిత్రలో ఎంతగానో నిలిచిన కాళిదాసు కుటుంబ సభ్యులు గురువారం రోజు కాళిదాసు కుటుంబ సభ్యుల పేరు మీద సాయినాథుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కాళిదాసు అనే అతను ఒక ఫ్రీడమ్ ఫైటర్ అని, ఆయన బాపట్లకు అందించిన సేవలు ఎనలేనివని, ఎంతో మంది మహనీయులతో కలిసి పనిచేసిన ఒక గొప్ప వ్యక్తి అని అన్నారు. పొట్టి శ్రీరాములతో కలిసి పనిచేసిన ఒక గొప్ప మహనీయుడని కుటుంబ సభ్యులు కొనియాడారు. ఆయన పేరును తలుచుకుంటూ ఆయన స్ఫూర్తితో ముందుకు వెళుతూ ఆయన పేరు మీద కుటుంబ సభ్యులమైన మేము ఆ రోజుల్లో సాయి మందిరాన్ని ఇక్కడ నిర్మించడం జరిగిందని, అనంతరం దాన్ని ఎంతో మంది చేతుల మీదుగా ఈ రోజున ఈ మందిరాన్ని కొనసాగించడం జరుగుతోందని, కాళిదాసు కుటుంబ వంశీయుల పేరు మీద ఈ రోజున సాయిబాబా ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గుడి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడికి రావడం ఇదే నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం టెంపుల్కి రావడం, బాబా దర్శనం చేసుకోవడం. Wonderful experience for me, very emotional because this was established by my close family members, and also being attached to Kalidasu gari indike attached ga undadam ee temple anedi it gives a very special meaning to all of us. మాధవపతి కాళిదాసు గారు నేను ప్రత్యక్షంగా ఇప్పుడు చూడలేదు, నేను పుట్టేటప్పటికే వారు లేరు, కానీ వారి గురించి నేను ఎంతో విన్నాను. ఎన్నెన్నో స్టోరీస్, పాజిటివ్ స్టోరీస్, ఎన్నో ప్రైజెస్ ఫ్రమ్ మై ఫాదర్ అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్. వారు ఆబ్వియస్లీ లాట్ ఆఫ్ యూ నో హీ వాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ హీ వాజ్ ఎ క్లోజ్ అసోసియేట్ ఆఫ్ రంగుటూరి ప్రకాశం గారు, హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అండ్ హీ వాజ్ ఆల్సో క్లోజ్ టు జవహర్లాల్ నెహ్రూ ఇన్ దోస్ డేస్, సపోర్టింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. సో ఎంతోమంది అట్లా ఆయన లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన లాయర్ ప్లస్ ఫ్రీడమ్ ఫైటర్. అదే కాకుండా ఫ్రమ్ వాట్ ఐ అండర్స్టూడ్
he was very, very helpful to his family members also. ఎంతో హెల్ప్ చేశారు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి, ఆయన నీసెస్కి, నెవ్యూస్కి ఆయన ఎంతో చదివించి, ఆయనే డబ్బులు ఇచ్చి, జీతాలు కట్టి, ఇలాంటి పనులు ఎన్నో చేశారు. సో దానికి వీఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ దాట్. మళ్ళీ నెల తర్వాత ఇక్కడికి రావటం, స్వామి పూజలో పాల్గొనటం, భక్తులందరితో కలిసి హారతి ఇచ్చుకోవటం, భజనలు పాడుకోవటం, ఇవన్నీ కూడా చిరస్మరణీయంగా మాకు మనసులో నిలిచిపోతాయి. నేను మాధవపెద్ది వారి ఆడపడుచుని, కాళిదాస్ గారు మా చిన్న తాతయ్య గారు, మా వారికి కాళిదాస్ గారి భార్య మేనత్త. సో రెండు వైపులా మాకు చాలా సన్నిహితులు వాళ్ళు. మా మీద నమ్మకంతో మా చేతుల్లో బాధ్యత పెట్టారు. నిర్మల్ పిన్ని గుంటూరులోనే ఉండటం మాకు సపోర్టు. అందువల్ల టీమ్ ఎఫర్ట్గా మేము చేయగలిగాము. సో బాబా దీవెనలు మనందరికీ ఎల్లప్పుడూ కురిపిస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ ఉండాలని చెప్పేసి మా కోరిక. ఇది మొదలుపెట్టిన దగ్గర నుంచి మా బావ, ఆయన బావంటాం, మా రామకృష్ణ బావ, సతీమణి అన్నపూర్ణాదేవి గారు, ఆవిడ అడగటం, మేము అదే టైంలో అమెరికా నుంచి మూవ్ అవటం, ఏ శుభముహూర్తంలో అడిగిందో ఆవిడ, అప్పటి నుంచి ఈ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయి మళ్ళీ భక్తులకి చేతిలో పెట్టేదాకా అన్నీ చాలా లీలలు అయినాయి. అంతా స్వామి ఆయన జరిపించుకున్నారు. అది ఆ అదృష్టం మాకు వచ్చింది. మా అక్కగారు, ఆవిడ మాధవపెద్ది కాళిదాస్ గారి పుణ్యవతి గారి కోడలు నిర్మల రామ్ గోపాల్. రామ్ గోపాల్ ఆయన మూడో కొడుకు ఆయనకి, కాళిదాస్ గారికి, పుణ్యవతి గారికి. సో మా చిన్న కాళీ హైదరాబాద్లో ఉన్నాడు, పెద్ద కాళీ ఏమో అమెరికాలో ఉన్నాడు. ఇంకో కాళీ మా అక్క, సొంత అక్క, రెండో కోడలు, ఆవిడ రాజ్యలక్ష్మి, ఆవిడేమో మా బావ రామచంద్ర ఆయన రెండో కొడుకు కాళిదాస్ గారి, మా పుణ్యవతి గారి. వాళ్ళ అబ్బాయి బెంగళూరులో ఉంటాడు, వాళ్ళ అమ్మాయి ఏమో కెనడాలో ఉంటుంది, అనురాధ. మేమంతా కలిసి ఇదంతా ఒక టీమ్గా చేసాం. అంతా స్వామికి ఆయన దయ వలన అంతా అయింది. మళ్ళీ దాదాపు 14 ఏళ్ల తర్వాత వచ్చాం దంపతులు ఇద్దరం. అండ్ చాలా గొప్పగా ఉన్నది. పంట కాలువలలో నీరు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు నీరు కాలువలకు రాకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. కోత దశకు వచ్చి కోతలు కొయ్యలేకపోవడంతో గింజలు రాలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల పరిసర ప్రాంతాల్లోని గరువు ప్రాంతంలో వరి పండిస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి కోతకు వచ్చి ఉన్నప్పటికీ కోతలు కొయ్యలేని పరిస్థితిలో ఉన్నామని రైతులు పేర్కొన్నారు. గతంలో ఎల్ఎల్ఆర్ విత్తనాలు వేయటం వల్ల ఎకరానికి 40 నుంచి 45 వరకు బస్తాలు పండేవని, ప్రస్తుతం సన్నాలు వేయటం వలన 30 బస్తాలు మాత్రమే పండుతున్నాయని, అవి కూడా కోయలేని పరిస్థితుల్లో ఉన్నామని అన్నారు. మిషన్ల ద్వారా ఊహించడం వల్ల గడ్డి పనికి రాకుండా పోతోందని, దీంతో ఎకరానికి 15,000 వరకు నష్టపోతున్నామని అన్నారు. అదేవిధంగా దిగుబడి తగ్గటం వల్ల కూడా మరో 15,000 నష్టపోతున్నామని పేర్కొన్నారు. దీనికి తోడు తెగుళ్లు కూడా సోకాయని అన్నారు. పంట కాలువలకు అడుగు భాగంలో సిమెంట్ ఉండేదని, అది పూర్తిగా దెబ్బతినటంతో పొలాల్లోకి ఊట వచ్చి కొన్ని పొలాలు ఆన్లైన్ చేయకపోవడంతో ధాన్యాన్ని అమ్ముకోలేకపోతున్నామన్నారు. ఆన్లైన్ చేయాల్సిన పొలాలను వెంటనే ఆన్లైన్ చేస్తే ప్రభుత్వం నుంచి వచ్చిన ఫలాలు కూడా రైతులకు అందుతాయని పేర్కొన్నారు. ఆన్లైన్ చేయకపోవటం వల్ల రైతులకు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఆగలేదు ఈ నీళ్ళ పాలు, దానివల్ల ఒడ్డు ప్రాబ్లం అవుతుంది. తేమ శాతం వాళ్ళు 17% అంటున్నారు. మరి నీళ్ళు పాలు విజయసేట్లు ఉండే తెగుళ్ళు వచ్చిపోతున్నాయి. చూద్దామంటే ఇది పరిస్థితి అండి. మరి కట్టేసిపోయింది, కట్టేసినా కానీ జోలు వస్తానండి, కోతలు కోసుకోవాలి వీలు కాకపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలో తొలగించిన విగ్రహాలను ప్రజల అభిష్టం మేరకు తిరిగి యథాస్థానంలో స్థాపించడం జరుగుతోంది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. బంగ్లాదేశ్లో హిందువులను అతి కిరాతకంగా చంపుతున్న వారిని వెంటనే శిక్షించాలి. బజరంగ్ దళ్ బాపట్ల అధ్యక్షులు నాలం నరేష్.
మానవ సేవే మాధవ సేవగా భావించి ప్రతి వారం పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పఠాన్ అహ్మద్ బాషా. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.